ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. విదేశీ నిధుల నియంత్రణ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం పునఃపరిశీలించి ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ హక్కులను కాపాడాలని మాస్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుద్దపల్లి నాగరాజు కోరారు. మతం మారితే ఎస్సీ హోదా రద్దు అన్యాయమని ఆయన పేర్కొన్నారు. క్రైస్తవ మతం మారితే ఎస్సీ హోదా రద్దు, ఎఫ్సీఆర్ఏ నియంత్రణ సవరణ బిల్లును పునఃపరిశీలించాలని కోరారు. తెనాలిలో మార్కెట్ సెంటర్ వద్ద ఎస్ఎన్ఆర్ కార్యాలయంలో సుద్దపల్లి నాగరాజు మాట్లాడుతూ, విదేశీ నిధుల నియంత్రణ సవరణ బిల్లు పట్ల కేంద్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ఎంతో మంది క్రైస్తవులకు నష్టం కలుగుతుందని, ఈ సవరణ బిల్లులో కేంద్రం ప్రభుత్వం పునఃపరిశీలించాలని చెప్పారు. క్రైస్తవ మతం మారితే ఎస్సీ హోదా రద్దవుతుందన్న సుప్రీంకోర్టిచ్చిన తీర్పును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మతం మారితే ఎస్సీ హోదా రద్దు అన్యాయమని తెలిపారు. పాస్టర్ మల్లవరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ, ఎస్సీలకు రక్షణ చట్టమైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం మతం మారిన వారికి వర్తించదన్న నిర్ణయం దుర్మార్గమని, ఈ విషయంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కోట్ల దులీప్, లింగాల రమేష్, గుమ్మడి సంపత్ వర్మ, పాస్టర్ ఆనంద్ సునీల్, రాయల వినయ్, తాతపూడి పోతుల రాజాబాబు తదితరులు పాల్గొన్నారు. కూడు గుడ్డ నీడ ఉండాలనే విధంగా రిజర్వేషన్లు కల్పిస్తే ఆ రిజర్వేషన్లు కూడా దళిత క్రైస్తవులు ఎస్సీ హోదా రాదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పుతో చాలా దిగ్బంధికి గురయ్యారు దేశ ప్రజలంతా కూడా. కొన్ని రాష్ట్రాలేమో కులం మారితే మతం మారవంటారు, కొన్ని సుప్రీంకోర్టు తీర్పేమో దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా వర్తించదంటారు. ఇక్కడ దళిత క్రైస్తవుల వల్ల లేకపోతే ఎస్సీ హోదాని రద్దు చేస్తే మీకేం ఒరిగిద్దో నాకైతే తెలియట్లేదులే, కానీ మేమేమి సంపన్నులం కాదు, మొదటి నుంచి రాజకీయవేత్తలం కాదు, వ్యాపారవేత్తలం కాదు. మాకున్నటువంటి పరిజ్ఞానంతో మిషనరీ స్కూళ్ళల్లో చదువుకొని కొంచెం చిన్నపాటి ఉద్యోగాలు చేసుకుంటా కుటుంబాలని పోషించుకుంటా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సమాజంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా తయారయ్యారు తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేసే విధంగా ఎవరు లేరు మిషనరీలో చదువుకున్న వాళ్ళు. మరి అలాంటి సంస్థల మీద మీకున్నటువంటి అక్కసు ఎందుకో నాకు అర్థం కాని పరిస్థితి. మరి దళిత క్రైస్తవుల కోసం మేము ఎప్పటి నుంచో దీన్ని ఎస్సీ హోదా కల్పించాలని అడిగినప్పుడు పాదయాత్ర కూడా గుంటూరు జిల్లా వ్యాప్తంగా చేయడం జరిగింది. అప్పుడు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఏకగ్రీవ తీర్మానం చేసి అసెంబ్లీ సాక్షిగా కేంద్రానికి పంపారు. కానీ దాన్ని తర్వాత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక్కసారి కూడా మాట్లాడకపోగా, క్రైస్తవులకు అండగా లేకపోగా క్రైస్తవ సమస్యల్ని అలాగే వదిలేయడం వల్ల మళ్ళీ ఆ సమస్య పెరిగి పెద్దదై ఈరోజు సుప్రీంకోర్టు తీర్పుతో దేశవ్యాప్తంగా ఆందోళన గురి చేసే పరిస్థితి వచ్చింది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వాలు ఎవరైనప్పటికీ ఇప్పుడున్నటువంటి కేంద్రంలో ఎంపీగా ఎవరైతే కొనసాగుతూ ఉన్నారో రాజ్యసభలో కానీ మరి పార్లమెంట్లో కానీ ఇక్కడి నుంచి మా సహాయ సహకారాలు మీ పార్టీలకు ఎంత ఉన్నాయో మీకు తెలుసు, మేము ఏ విధంగా మీకు పనిచేసామో మీకు తెలుసు, మేము ఎలా కష్టపడి మిమ్మల్ని గెలిపించామో మీకు తెలుసు. మేము కష్టాల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం. మమ్మల్ని ఆదుకోవాలని ఈ దళిత క్రైస్తవులను ఎస్సీ హోదా కల్పించే దానిలో మీ పాత్ర పోషించి ఖచ్చితంగా పార్లమెంట్లో దీని మీద పునరాలోచన చేసి దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించే విధంగా వాళ్ళ మనసు మార్చే విధంగా మీరు మాట్లాడాలని చెప్పి ఎంపీలకి మా రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీలందరికీ కూడా మేము విన్నపించుకుంటూ, ఇలాంటి సమస్య లేవనెత్తకుండా ప్రతి సమస్యని పోరాటాలతోనే సాధించుకున్న వ్యక్తులం. అంబేద్కర్ జగజ్జీవన్ రావు ఆశయ సాధన కోసం పనిచేస్తూ ప్రతి ఒక్కరం కూడా పౌరుడిగా ఏమేమి హక్కు ఉందో, ఏమి హక్కులతో మేము మా జీవన వ్యవహారం మారిద్దో అవన్నీ కూడా మార్చుకోగలిగి ఈ స్థాయికి వచ్చాం. ఈ రోజున మాలమాదిగళ్ళు వర్గీకరణ ద్వారా విడిపోయినప్పటికీ ఈరోజు కృష్ణమాదిగ గారు తీసుకున్న నిర్ణయం చాలా హర్షించదగ్గ విషయం. కృష్ణమాదిగ గారు దళిత క్రైస్తవుల సమస్యల మీద చాలా క్లుప్తంగా వివరంగా దళిత క్రైస్తవులని ఆత్మగౌరవాన్ని పరిశీలించే విధంగా ఆయన పరిరక్షించే విధంగా ఆయన తీసుకునే నిర్ణయానికి మా పూర్తి మద్దతు మేము ఇస్తూ మాలమాదిగలతో పాటు క్రైస్తవేతరుల మానవతామూర్తులు కూడా ఈ దళిత క్రైస్తవులకి అండగా ఉండి మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ
ఇంకొకసారి ఈ ప్రభుత్వాల వైపు కనుక ఈ సంస్థల్ని రద్దు చేయగలిగితే ఇలాంటి పేదవాళ్ళని ఎవరు ఆదుకుంటారని మీరు ఒకసారి గ్రహించాలని. ఇలాంటి నిర్ణయాల వల్ల మీకు వచ్చే ఒరిగేది ఏం లేదు. దేశంలో మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఈ సంస్థల ద్వారా చదువుకొని పెద్దవాళ్ళు అయ్యి ఈ దేశానికే సేవ చేస్తున్నారు, కానీ పక్క దేశానికి సేవ చేయట్లేదు. ఈ దేశంలో చదువుకున్న సంపన్న వర్గాలే అమెరికాలోకి వెళ్ళి పనిచేస్తూ ఉన్నాయి. మా వాళ్ళు అయితే ఇక్కడే చదువుకొని ఇక్కడే ఉద్యోగాలు చేసి ఇక్కడే సేవ చేస్తూ ఉన్నాం. ఈ దేశం మీద మాకు పూర్తి ప్రేమ, హక్కు అన్నీ ఉన్నాయి. ఈ దేశం వ్యాప్తంగా కూడా మా వాళ్ళు కూడా భారతదేశం అంటే మా దేశం హిందూ దేశం, హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ కలిసి ఉండే దేశం, అందరితో కలిసి ఉండాలనే మంచి ప్రేమను పంచి మంచిగా ఉండాలనే ఉద్దేశంతోనే మా ప్రయాణం ఉంటుంది. దయచేసి ఎలాంటి ఆలోచన చేయకుండా ఈ సంస్థల మీద, ఈ సంస్థ ఆస్తులపైన మీకు ఎటువంటి అధికారాలు లేవు. ఎందుకంటే ఒక పౌరుడిగా స్వచ్ఛంద సంస్థలు నిర్వహించడం, స్థాపించడం, సేవా కార్యక్రమాలు చేయటం మా హక్కు. మా హక్కుని కాలరాయటానికి మీకు ఏమాత్రం హక్కు లేదని చెప్పి తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా దీని మీదైతే ఇప్పటివరకు ఏదైతే నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళామో అంబేద్కర్ జగజ్జీవన్ రావు గారి ఆశయ సాధనలతో ఇంతవరకు కూడా సాధించుకుంటానే వచ్చాము. ముందుగా ఎవరైతే ఈ రాష్ట్రంలో దళిత సంఘాలు, మాల మహానాడు కానీ, ఎంఆర్పిఎస్ కానీ, ఇతర సంఘాలు కానీ, ఈ సంఘాలన్నీ కూడా ఏకమై దళిత క్రైస్తవులకు అండగా ఉండాలి. మిషనరీలు తక్కువగా ఉంటాయి అనుకుంటారేమో దేశవ్యాప్తంగా. ఒకవేళ 10,000 మిషనరీ ఉంటే ఏమైంది అనుకుంటున్నారేమో. ఈ 10,000 మిషనరీల్లోనే కొన్ని కోట్ల మంది చదువుకొని పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ మనోభావాన్ని మీరు దెబ్బతీసినట్టే ఉంటుంది. వాళ్ళందరినీ కూడా మీరు అణచివేతకు గురి చేస్తున్నట్టే ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఈ సంస్థల మీద, ఈ మిషనరీల మీద మంచి ప్రేమ అభిమానాలు కలిగి ఉన్నారు, లబ్ధి పొంది ఉన్నారు. కులానికి, మతానికి, ప్రాంతానికి అతీతంగా ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించుకున్న వ్యక్తులుగా వాళ్ళందరూ కూడా మాకు అండగా ఉంటారని చెప్పి మేము నమ్ముతూ ఇలాంటి కార్యక్రమాలని, మరి మంచి కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరు కూడా కలిసి రావాలని వేడుకుంటూ సెలవు తీసుకుంటాం. సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చారో ఆ తీర్పును మేము దళిత క్రైస్తవుల తరఫున వ్యతిరేకిస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే ఈ రోజున చాలామంది ఎస్సీ హోదాలోనే చాలామంది సేవకులు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు. ఈ పాస్టర్లందరినీ ఏం చేయాలనేది మీ ఉద్దేశం అయిందో ఒకసారి అది కూడా తేడతలం చేసినట్టయితే బాగుండేది. ఈనాడు ఎస్సీలు అందరూ కూడా చర్చిలకి వెళ్ళనటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది, దాదాపు అందరూ కూడా చర్చిలకు వెళ్ళేటువంటి వాళ్ళే. మరి అటువంటి వాళ్ళకి మీరు ఎస్సీ ఎస్టీ యాక్ట్ వర్తించదు అనేటువంటిది ఒకసారి ఆలోచిస్తే ఈ దేశంలో అసలు కులం అనేటువంటిది లేకుండా చేయడానికి సుప్రీంకోర్టు కానీ, రాజకీయ పార్టీలు కానీ, పాలకులు కానీ ఒకసారి నిర్ణయం తీసుకుంటే మంచిదని చెప్పి మా అభిప్రాయం. దానికి మేము సంపూర్ణ మద్దతు తెలుపుతాం. నిజమే, క్రిస్టియానిటీలో కులం లేదు, అయితే మతం మారినంత మాత్రాన కులం లేదా అనడానికి రాజ్యాంగంలో ఏదైనా ఒక క్లాజ్ మీరు చూపిస్తే దానికి మేము లోబడి ఈ దేశంలో కొనసాగడానికి ఇష్టపడతా ఉంటాం. భారతదేశం సర్వ మత గౌరవం కలిగినటువంటి దేశం. ఆ విలువల్ని మీరు దెబ్బతీసి దళిత క్రైస్తవుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తే ఉద్యమ రూపం తీవ్రం దాల్చి దానికి చాలా విలువైనటువంటి సమయాన్ని కూడా కోల్పోవాల్సి వస్తుందని చెప్పి మనవి చేస్తూ, ఇప్పటికైనా ఎవరైతే పాలకులు ఉన్నారో పాలకులందరూ కూడా మా విషయాన్ని ఒకసారి గుర్తించి ఈ ఎస్సీ ఎస్టీ హోదా ఏదైతే రద్దు అవుతుందని చెప్పి సుప్రీంకోర్టు నిర్ణయించిందో అది చేయకుండా ఉండడానికి పూనుకోమని చెప్పి మేము మా తరపున హితవు పలుకుతూ ఉన్నాం.